మరీ అంత మురిసిపోతూ మిడిచిపడకే నా చకోడి పత్ని. ఓటమి గెలుపులు అన్నవి ఎప్పటికీ పర్మనెంట్ కావు. వాట్సాప్లో డీపీ మారినట్టే ఎప్పుడు పడితే అప్పుడు అవి కూడా మారిపోతూ ఉంటాయి. అవి మైండ్లో పెట్టుకో. ఓయబ్బో, ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాంటి బోడి కొటేషన్సే చెప్తారు. నువ్వు మామూలు పకోడీవి కాదు. ఎన్ని చెప్పినా ఇప్పుడు నువ్వు లూజర్వి, మా అమ్మ విన్నరే. అక్కడే నువ్వు కళ్ళాపి బకెట్లో కాలు పెడుతున్నావే నా కంగారు పెళ్ళమా. ఇల్లతికితే పెళ్ళైనట్టు కాదు. డీపీ పెడితే మీ అమ్మ విన్నరు అయిపోదు. పిక్చర్ అవి బాకీ హై చకోడి. ఇంకా నా చెల్లి దీక్ష విరమించే టైం అవ్వలేదు. టైం అయినా నువ్వు మా అన్నయ్యని తెచ్చేది లేదు, తను వచ్చేది లేదు. అందుకే కదా డీపీ పెట్టేశావు. అందుకే పెట్టానని నువ్వనుకుంటే అది నీ అజ్ఞానం. ఓహో, మరి నీ విజ్ఞాన ప్రదర్శన ఏముందో చెప్పు పోనీ. అలా అడుగు, చెప్తాను. అదేంటంటే చకోడి, ప్రతి ఆటలో ఆడి గెలవడం కామన్ కదా. అలాగే మన మధ్యలో ఉండే ప్రతి ఆటలో ఆఖరికి నేనే గెలుస్తున్నాను కదా. అందుకే ఈసారి కాస్త కొత్తగా ట్రై చేద్దామని, ఆడి గెలిచే టీం కాకుండా ఓడి గెలుద్దామని టీం ఎంచుకున్నాను. ఓడి గెలవడమా? ఇదెందుకు మాలిన టీము? అసలు ఓడిన తర్వాత గేమ్ ఎందుకుంటుంది? గెలుపు ఎందుకు వస్తుంది? మీ అన్నయ్యని నేను చెప్పినట్టుగా ఇంకా సేపట్లో రప్పించాననుకో, నేను గెలిచినట్టే కదా. గెలిచినట్టే అయితే ఇంకా ఆట మిగిలినట్టే కదా, లూజు. కాసేపు వెయిట్ చేయి, నా కాన్సెప్ట్ ఏంటో నీకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నయ్యని ఇంకా రప్పిస్తాను అన్న కాన్ఫిడెంట్ వీడికి ఇంకా ఉన్నప్పుడు అమ్మ ఫోటోని డీపీగా ఎందుకు పెట్టుకున్నాడు? వీడి కాన్సెప్ట్ అర్థం కావడం లేదే. వీడు నిజంగా గెలిచేస్తాడా? రేపు మా నాన్న ఇంటికొస్తాడు, ఎందుకంటే రేపు నా బర్త్డే అన్నయ్య. అక్కడ పసిపాప నమ్మకం నిజమైతే ఇక్కడ నేను గెలిచి నిలబడినట్టే. నా చెల్లి కాపురాన్ని గెలిపించినట్టే. తనకిచ్చిన మాటని నిలబెట్టుకున్నట్టే. ఇదంటే నా మొగుడికి ప్రాణం. ఆడెక్కడున్నా రేపు మాత్రం ఖచ్చితంగా ఇంటికి రావచ్చు. లేదా ఫోన్ చేసైనా సరే పాపతో మాట్లాడతాడు. ఎవరాదే? అన్నా, బయట నుండి బాల్ పడిందన్నా. అప్పుడే తెల్లారిపోయిందేంట్రా? ఎప్పుడో తెల్లారిందన్నా. ఇవాళ శుక్రవారం కదరా? నిన్న గురువారం కాబట్టి ఇలా ఖచ్చితంగా శుక్రవారమే కదన్నా. ఇవాళ నా బిడ్డ బర్త్డే రా. అవతల నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తూ ఉంటది. తప్పుగా అన్నా, ఎస్. హలో తల్లి, హ్యాపీ బర్త్డే నాన్న. లేదు తల్లి, నేను సాయంత్రం వచ్చేస్తాను. నీకోసం సాయంత్రం పుట్టినరోజుకు కేక్ తీసుకొస్తాను, బట్టలు తీసుకొస్తాను, చాలా తీసుకొస్తానమ్మా. లేదు నాన్న, తొందరగా రా. నువ్వేడవకమ్మా, నేను వచ్చేస్తాను. సరేనా? ఉంటాను. బాయ్.
మేడం నెంబర్కి ఏదో మెసేజ్ వచ్చిందే. ఇదేంది వీడియో? ఒరే యదవులు, నా అల్లుడు వెంకీకి మీరుండే చోటు తెలిసిపోయినదిరా. వెంటనే మీరు అమ్మవారి గుడికొచ్చేయండి. అమ్మా, అయితే నేను కరెక్ట్ టైంకి నిద్రలేసిన. ఓకే మేడం, గట్లనే చేస్తా. ఎస్, అర్జెంటుగా ఈ విషయం విద్యకు చెప్పాలి. మమ్మీ, కాళ్ళంతా కాలిపోయాయి, కాళ్ళకు బొబ్బలు వచ్చాయి. ఏం చేయమంటావు అమ్మీ? ఇంట్లో కూడా లేవు, లేకపోతే నీ కాళ్ళకి వెన్న రాసుండేదాన్ని. మమ్మీ, నీకోసం నేను కాళ్ళు కూడా కాల్చుకున్నాను. ఒక్క 5 నిమిషాలు ఆగమ్మీ. ఆ వెంకిగాడి చెల్లి దీక్ష వృధా కాబోతుండాది. గెలుపు మనకి ఫిదా కాబోతుండాది. మమ్మీ, ఈ టైంలో కూడా ప్రాసలు అవసరమా? ఆ, ఏందిరా? ఆ వెంకీగాడు విద్యతో ఏం చెప్తున్నాడో తెలుసా? వినయ్ వస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. అఖిలమ్మా, ఆ వెంకీగడంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే కొంపతీసి ఆ గెస్ట్ హౌస్ అడ్రస్ గాని తెలిసిపోయిందంటావా? తెలుసో తెలీదో, నాకవన్నీ అనవసరం. వాడు మాత్రం ఈ గుడి నుంచి కాలు బయట పెట్టేదానికి వీల్లేదు. అర్థమైంది అఖిలమ్మా, అది నాకు వదిలే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పాపం చూసుకుంటూ ఉండు, మన వాళ్లతో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ. రేయ్, పదరా.